పిఠాపురంలో భార్యాభర్తలు పోట్లాడుకున్నారు. ఇద్దరికి గొడవలైనాయి. ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినా సరే ఆవిడ నీతో ఇంకా నేను పడలేను అని చెప్పి పాపం పుట్టింటికి వెళ్ళిపోయింది. కాస్త మొగుడిని బెదిరిస్తే మారతాడేమో అనుకుని. అంతే కదండి పాపం, ఏదో మార్చుకోవాలి మొగుడిని అనుకుంది. కానీ అతను 38 ఏళ్ళు అతను మనస్తాపం చెంది భార్య వెళ్ళిపోయింది ఇంకా రాదేమో అని చెప్పి మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ భార్య పాపం ఆగలేక అసలు ఏమి ఆడు ఫోన్ ఎత్తట్లేదని చెప్పి ఇంటికి వచ్చేసరికి భర్త నిర్జీవంగా పడి ఉండటం చూసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఏడవడం స్టార్ట్ చేసింది. క్షణకావేశం, క్షణకం క్షణంగా ఏం జరిగిపోతుందో తెలియని మనస్తత్వం, ఏమి పరిస్థితులు వస్తాయో తెలియదు, భార్య వస్తుందో రాదో తెలియదు, భర్తతో పోట్లాడి పెట్టుకుంటే మారతాడేమో అని భార్య మనస్తత్వం, ఇన్ని ఆవేశాల మధ్యన కాపురం చిన్నాభిన్నం అయిపోయి భర్త చనిపోవడం జరిగింది. పిల్లలు అనాథలయ్యారు. తన పరిస్థితి చూడండి. ఏదున్నా అక్కడే ఉండి పరిష్కరించుకోండి తప్ప ఇలా బెదిరించినా మారే మనుషులు లేరు ఈ రోజుల్లో. బెదిరిస్తే మీ వెనకాల వస్తారనుకోవడం కూడా పొరపాటు రోజులు. వాళ్ళు ఎలా బ్రెయిన్కి తీసుకుంటున్నారో మనసుకు తీసుకుంటున్నారో తెలియట్లా. ఇప్పుడు మీరు ఎంత చెప్పినా భర్త లేస్తాడా? మీరు ఎంత సారీ చెప్పి లేదు నేను నీకోసం వచ్చేసాను అని చెప్పినా ఆ భర్త లేవడు కదా. ఆ పిల్లలకి తండ్రి లేని వాళ్ళని చేశారు. రోజు స్కూల్లో దింపే తండ్రి లేకుండా ఒంటరిగా ఏడుస్తూ వాళ్ళ జీవితం అంతా శూన్యమేనండి. తండ్రి నేనున్నారా నీ కానీ ఎదిగే వయసులో తండ్రి లేకపోవడం ఆ పిల్లలకి జీవితం అంతా శూన్యంగానే కనిపిస్తుంది. అందరిలాగా ఎదగలేరు, అందరిలాగా పిల్లలు హుషారుగా ఉండలేరు, అందరితో పాటు తిరగలేరు, అంతా గందరగోళమైన పరిస్థితి. ప్లీజ్ అండి, మ్యారేజ్ చేసుకున్నాక ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి, ఉండకుండా ఎవరి జీవితాల్లో ఉండవు. ఓర్పు పట్టండి, మారే మనుషులు ఉంటారు, మార్చుకోండి. అంతేగాని బెదిరించటాలు, వెళ్ళిపోవటాలు, మళ్ళీ రావటాలు, అతని లోపల ఇట్లా చేసుకోవటాలు. భర్తలు కూడా ఓపిక పట్టండి. ఎన్నాళ్ళరా మనం చేసేది తప్పు కదా, భార్యని ఇబ్బంది పడుతున్నాం, మనం ఈ పని చేయకూడదు అని ఎప్పుడైతే ఆలోచిస్తారో మీ పిల్లలు అనాథలు అవ్వకుండా ఉంటారు. మగవాళ్ళు కూడా కొంచెం ఆలోచించుకోండి. ఓకే.